కేవలం ఇద్దరు లేదా ముగ్గురు కోటీశ్వరులు ధనవంతులైనటువంటి వాళ్ళ జాబితాలోకి వెళ్ళిపోతోంది. सारे टीवी के चैनल, सारी मीडिया इन्हीं करोड़पतियों ने खरीद रखी है. దేశంలో ఉన్నటువంటి పెద్ద పెద్ద మీడియా సంస్థలు, పెద్ద పెద్ద కంపెనీలు ఇవన్నీ కూడా వాళ్ళ చెప్పు చేతల్లోకి వెళ్ళిపోయాయి. आपको सच्चाई दिखाई भी नहीं देती. మీకు వాస్తవం ఏదైతే ఉందో అది తెలిసేటటువంటి అవకాశం లేకుండా పోతోంది. सिर्फ बड़े बड़े मंच, बड़े बड़े इवेंट, बहुत बड़े बड़े प्रोग्राम दिखाई जाते हैं. కేవలం మీకు పెద్ద పెద్ద ప్రాజెక్టుల ద్వారా పెద్ద పెద్ద కార్యక్రమాలు జరుగుతున్నట్టుగా పెద్ద పెద్ద కార్యక్రమాలు ఇవి మాత్రమే మీకు చూపించబడతాయి. और मोदी जी और इनके मंत्रियों की इतनी भी हिम्मत नहीं है कि चुनाव के समय जब आपसे वोट मांगने आए तो अपने काम के आधार पर मांगे. ఈ మోడీ గారు వారి యొక్క మంత్రివర్గానికి చెందినటువంటి సహచరులు వీళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు ఈ మధ్య కాలంలో మీ దగ్గరికి ఓటు అడగడానికి వచ్చినప్పుడు మీరు వారిని ప్రశ్నించండి. 10 साल पहले कहा था सबका साथ सबका विकास, आज कह रहे विकसित भारत 2047 में. స్నేహితులారా, సబ్కా సాత్ సబ్కా వికాస్, అందరితోటి అందరి యొక్క వికాసం అనేటటువంటి నినాదంతో వారు వచ్చారు. కానీ 10 సంవత్సరాల తర్వాత మనం చూసినట్టయితే ఎవరి వికాసం జరిగింది, ఎవరి సహకారంతో జరిగిందో అర్థం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని కోరుతూ ఉన్నాను. इनके नेता कहते हैं देखिए मोदी जी का विजन क्या है, 2047 तक सोच रहे हैं. मैं तो इनसे कहती हूँ अरे कल और आज का सोच लेते, 10 सालों में एक दिन का सोच लेते कि किस तरह से इस देश की जनता कमा रही है, क्या संघर्ष है आपके, तो आपको सुविधा मिल जाती. రాబోయేటటువంటి 20-25 సంవత్సరాలలో జరగబోయేటటువంటి విషయాల్ని గురించి మోడీ గారు ప్రణాళికలు చెబుతూ ఉంటారు. కానీ ఈ వేళ రేపు ఏం జరుగుతుందో తెలుసుకునేటటువంటి అవకాశాన్ని వారు ఎప్పుడూ వినియోగించుకోరు. ప్రజలు ఎలా బ్రతుకుతున్నారు, ప్రజల జీవన విధానం ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నాన్ని వారు ఎప్పుడూ చేయలేదు. ये आपके सामने चुनाव के समय आते हैं और सिर्फ धर्म की बात करते हैं, सिर्फ आप में फूट फैलाने की बात करते हैं ताकि आप एक दूसरे से अलग हो जाएं. వీరు ఎన్నికల సమయంలో మీ మధ్యకు వస్తారు, కేవలం ధర్మానికి సంబంధించినటువంటి మాటలు మాత్రమే మాట్లాడతారు. ఈ మాటలను మాట్లాడడం ద్వారా మనలో విభేదాలు సృష్టించేటటువంటి ప్రయత్నం చేస్తారు. మనమందరం విడిపోవాలి అనేటటువంటి ప్రయత్నాన్ని వారు చేస్తారు. सच्चाई ये है कि इनकी राजनीति की शुरुआत भी यही है और अंत भी यही है, और कुछ है नहीं इनकी राजनीति में. వీరి యొక్క వాస్తవం ఏమిటంటే వీరి యొక్క ప్రారంభం కూడా ఇక్కడే ఉంటుంది, వారి యొక్క ముగింపు కూడా అక్కడే ఉంటుంది. అంతకు మించి వారికి చెప్పడానికి ఇంకా వారి వద్ద ఏమాత్రం విశేషాలు లేవు, ఏమాత్రం సబ్జెక్టు లేదు. इनकी पूरी विचारधारा यही है कि किसी भी हालत में सत्ता अपने हाथों में रखनी है और सत्ता जनता के जज्बातों के आधार पर लेनी है. స్నేహితులారా, వీరిది ఒక్కటే ప్రధానమైనటువంటి లక్ష్యంగా వీరు ముందుకు సాగుతారు. ఏది ఏమైనప్పటికీ కూడా అధికారం తమ చెప్పు చేతల్లో ఉండాలి, అధికారులుగా తామే ఉండాలి, అధికారం అంతా తామే అనుభవించాలి అనేటటువంటి. आपके बीच आके झूठ बोलते हैं, कहते हैं कि कांग्रेस पार्टी धर्म के विरोधी है, कहते हैं कि हम आपकी सारी संपत्ति ले लेंगे और किसी एक कौम को दे देंगे. స్నేహితులారా, వారు మీడియా సమక్షంలో వచ్చి మీడియా ముందుకొచ్చి చెబుతూ ఉంటారు. ఎంతటి అబద్ధం చెబుతారంటే మీ దగ్గర ఉన్నటువంటి సంపద మొత్తం మేము తీసేసుకుంటాము, ఆ సంపదలో సగం సంపద వేరే వారికి ఇస్తాము అనేటటువంటి ఒక మాటను వారు చెప్తూ ఉన్నారు. हमारे हिंदू धर्म की सारी सीख, सारे भगवान, सारे संत, सारे महात्मा, सारे गुरुओं ने यही सिखाया कि सत्य के पथ पर चलो. మన హైందవ ధర్మంలో మన గురువులు గాని, మన ధర్మం గాని, మన ఋషులు గాని, మునులు గాని వీళ్ళందరూ కూడా మనకు నేర్పించింది ఒకటే, అది సత్య పథంలో నడవండి, సత్య మార్గంలో నడవండి, సత్యాన్ని అన్వేషిస్తూ ముందుకు సాగండి. और सत्य और अहिंसा के पथ पर चल के महात्मा गांधी जैसी महान शख्सियत ने हमें आजादी दी और कांग्रेस पार्टी की नींव डाली. స్నేహితులారా, సత్యము అహింస అనేటటువంటి ఈ రెండు సిద్ధాంతాల మీద మహాత్మా గాంధీ గారు యావత్తు జీవితాన్ని గడిపి ఆ జీవితం అంతా కూడా ఆయన అదే సిద్ధాంతంలో అదే పంథాలో సాగి ఈ దేశ స్వాతంత్రాన్ని సాధించడంలో అమోఘమైన పాత్రను పోషించారు. మనకి స్వాతంత్రాన్ని यही हमारा धर्म है.
महात्मा गांधी जी शहीद हुए इस देश के लिए, उनके मुंह से क्या निकला जब गोली मारी उनको? हे राम निकला, हे राम, हे राम। స్నేహితులారా, మహాత్మా గాంధీ గారు ఎంత మహోన్నతమైనటువంటి వారంటే వారి ఛాతీని చీల్చుకొని తుపాకీ గుండు వెళ్ళినప్పుడు వారి నోటి ద్వారా వచ్చిందేమిటి? హే రామ్, హే రామ్, హే రామ్ అనే మాటతోనే వారు తనువు చాలించిన విషయం గుర్తు పెట్టుకోవాలి. उनके खून ने इस धरती को सींचा, उनके खून ने हमें आजादी दी। వారి రక్తం ఏదైతే ఉందో ఆ రక్తంతో ఈ ప్రాంతానికి సేద్యం చేయటం జరిగింది. ఆ రక్తంతోనే స్వాతంత్రాన్ని సముపార్జించటం జరిగింది. उनका सारा आंदोलन हिंदू धर्म की सीख पर आधारित था, और ऐसा कोई धर्म नहीं है हमारे देश में जो आपको ये नहीं सिखाता कि आप सच्चाई को पर, आप अपने सच्चे अनुभव पर और सत्य के पथ पर चलो। స్నేహితులారా, భారతదేశంలో ఉన్నటువంటి ధర్మాలలో ప్రతి ధర్మం కూడా సత్యాన్ని నడిపించండి, సత్యం మీదనే నడవండి, సత్యంతోనే జీవించండి అనేటటువంటి మాటను బోధిస్తుంది. హైందవ ధర్మం కూడా అదే సిద్ధాంతాన్ని మనకు బోధిస్తోందే తప్ప సిద్ధాంతాన్ని, అహింసను వదిలిపెట్టి హింసా మార్గంలో వెళ్ళమని ఏ ధర్మం ఎప్పుడూ బోధించదు. धर्म के नाम पर भाई भाई बहन बहन को बांटना पाप है। స్నేహితులారా, ధర్మం పేరిట అన్నదమ్ముల మధ్య, సోదరుల మధ్య విభేదాలు సృష్టించేటటువంటి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. धर्म के नाम पर लोगों को गुमराह करके उनसे सत्ता, उनसे शक्ति लेना पाप है। స్నేహితులారా, ధర్మం పేరిట మనుషుల్ని సమూహాలుగా విడగొట్టి మనుషుల్లో భేదభావాలు సృష్టించి తద్వారా అధికారాన్ని సిద్ధించుకొని అధికారంలో ఉండేటటువంటి తపన వాళ్ళలో స్పష్టంగా మనకు కనబడుతుంది. धर्म के नाम पर लोकतंत्र को कमजोर करना, जनता को कमजोर करना और ये कहना कि हम संविधान को बदल डालेंगे पाप है। స్నేహితులారా, ధర్మం పేరిట మనుషుల్ని విడగొట్టి, ధర్మం పేరిట ప్రజల్ని విడగొట్టి, ధర్మం పేరిట విభేదాలను నాటి భారత రాజ్యాంగాన్ని సమూలంగా మార్చివేయాలి అనేటటువంటి ప్రయత్నం చేయడం అనేది అది ఎంతవరకు ధర్మమో సమంజసమో మీరు ఆలోచించాలి. ये संविधान हमारे पूर्वजों के संघर्ष, उनके खून से लिखा गया है। స్నేహితులారా, మన రాజ్యాంగం ఏదైతే ఉందో మరి మొదటి తరాలు, మన ముందు తరాల వాళ్ళ యొక్క చెమట, రక్తం ధారబోసి వాళ్ళు ఆపాదించుకున్నటువంటి రాజ్యాంగం. ये संविधान मोदी जी ने नहीं लिखा, ये संविधान इस देश की जनता ने लिखा है। ఈ రాజ్యాంగం ఏదైతే ఉందో ఈ రాజ్యాంగాన్ని నరేంద్ర మోడీ గారు